హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు జంప్ ఫెస్ట్ యానిమే న్యూస్. మనకు తెలుసు జంప్ ఫెస్ట్ డిసెంబర్ 21 స్టార్ట్ అయింది. దానికి సంబంధించి డే 1 కంప్లీట్ అయింది. డే 1 యొక్క న్యూసెస్ మొత్తం కూడా కవర్ చేసి ఒక వీడియో చేశాను డే 1 అని చెప్పి. అండ్ ఈరోజు డే 2 అండ్ ఫైనల్ డే ఇది. అంటే ఈ రోజుతోటి ఎండ్ అయిపోయింది. ఈరోజు సండే అనమాట. నేను ఆడియో రికార్డ్ చేస్తుంది. దట్ మీన్స్ మీకు మండేకైతే వీడియో వస్తుంది. అండ్ ఇంతటితోటి ఎండ్ అయిపోయింది జంప్ ఫెస్ట్. లెట్ మీ టెల్ యూ డే 1, డే 2తో పోలిస్తే పనికి రాదు భయ్య. డే 2లో క్రేజీ లెవెల్ యానిమే న్యూసెస్ అయితే వచ్చాయన్నమాట. అండ్ వాటన్నిటిని నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను మీతోటి. అండ్ బిఫోర్ దట్ అంటే మనం జంప్ ఫెస్ట్ డే 2 సంబంధించిన న్యూసెస్‌కి వెళ్ళే ముందు ఒక 2 న్యూసెస్ గురించి మాట్లాడేసుకుందాం. ఓకేనా? ఎందుకంటే ఈ 2 జంప్ ఫెస్ట్‌లో ఇంక్లూడెడ్ కాదు. ఈ సెపరేట్ న్యూస్‌లు. అండ్ ఈ రెండిటి కోసం సెపరేట్ వీడియో చేసేంత డిజర్వ్ కూడా కాదు. ఐ మీన్ సింపుల్ న్యూస్ కాబట్టి. సో అందుకే చెప్పేస్తాను. తర్వాత మనం జంప్ ఫెస్ట్ డే 2లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ న్యూస్ చూసుకుంటే సోలో లెవెలింగ్ సీజన్ 2. సో మనకు తెలుసు సోలో లెవెలింగ్ సీజన్ 2 జనవరిలో వస్తుందని చెప్పి. ఇప్పుడైతే దానికి సంబంధించిన అఫీషియల్ రిలీజ్ అంటే ఏ డేట్‌న రాబోతుంది, ఏ రోజు రాబోతుందని చెప్పి కూడా కన్ఫర్మ్ చేశారు. అదే జనవరి 4వ తారీఖు. సో జనవరి 4వ తారీఖు నుంచి సోలో లెవెలింగ్ సీజన్ 2 స్టార్ట్ కాబోతుందనమాట. అంటే దీని ఓపెనింగ్, ఎండింగ్ 2 లీక్ అయిపోయాయి. ఐ మీన్ రిలీజ్ అయిపోయాయి. ఓపెనింగ్ చూసుకుంటే రేవేకర్ అనే పేరుతోటి లేసా నుంచి వస్తుంది. అండ్ దీంట్లో ఫెలిక్స్ కూడా అయితే పాడుతున్నాడనమాట. ఇక ఎండింగ్ చూసుకుంటే అనెపెక్స్ బై టీకే. టీకే తెలుసు కదా మనకి పాపులర్ టోక్యో గోల్ ఓపెనింగ్ చేశాడు. అంతేకాకుండా రీసెంట్‌గా మై హీరో అకాడమీ సీజన్ 7 కూడా చేశాడు. సో ఇదనమాట ఒకటి. అండ్ సెకండ్ చూసుకుంటే రన్మా హాఫ్. మనకు తెలుసు రన్మా హాఫ్ చూసుకుంటే సీజన్ 1 రీసెంట్‌గానే ఎండ్ అయిపోయింది ఈ వీకే. సో దాని సీజన్ 2 అయితే అనౌన్స్ చేసేసారనమాట స్టూడియో మప్ప వాళ్ళు. అండ్ ఐయామ్ సో ఎక్సైటెడ్. ఎందుకంటే సీజన్ 1 క్రేజీ లెవెల్ ఉంది. లిటరల్లీ రీమేక్‌లన్నీ ఈ మధ్య ఫెయిల్ అయిపోతున్నాయి. బట్ రన్మా మాత్రం సక్సీడెడ్ అయిపోయింది. సో ఈ రెండే అనమాట. ఇక మనం డే 2 జంప్ ఫెస్టా 2025 యానిమే న్యూస్‌లోకి ఎంటర్ అయిపోదాం. సో ఫస్ట్ బ్లూ ఎగ్జార్సిస్ట్ తోటి స్టార్ట్ చేద్దాం. బ్లూ ఎగ్జార్సిస్ట్ ద బ్లూ నైట్ సేగా. సో ఇది చూసుకుంటే జనవరి 4న అయితే రిలీజ్ కాబోతుందనమాట. దానికి సంబంధించి ఒక క్యూజువల్ రిలీజ్ చేశారు. ఒక ట్రైలర్ కూడా అయితే రిలీజ్ చేశారనమాట. ఆ 2 కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. అండ్ ఇది జనవరి 4న అయితే రాబోతుందనమాట. ここが過去なのか。世の中こ సో ఇక మనం నెక్స్ట్ న్యూస్ విషయానికి వెళ్ళిపోతే మై హీరో అకాడమియా ద బిగ్గెస్ట్ న్యూస్ ఫర్ మీ. సో మై హీరో అకాడమియా ఫైనల్ సీజన్ ఏదైతే ఉందో ఫాల్ 2025లో రాబోతుందని చెప్పి అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ చేసేసారు. సో దీనికి సంబంధించి ఎటువంటి క్యూజువల్ ట్రైలర్ రిలీజ్ చేయలేదు కానీ ప్రస్తుతానికి ఫాల్ సీజన్‌లో రాబోతుంది. అంటే అక్టోబర్‌లో అయితే రిలీజ్ కాబోతుందని చెప్పి కన్ఫర్మ్ చేశారు ఫైనల్ సీజన్. వాళ్ళు ఏమి క్యూజువల్ రిలీజ్ చేయకుండా, ట్రైలర్ రిలీజ్ చేయకుండా ఉంచుతున్నారంటే గట్టి ప్లానింగ్‌లోనే ఉన్నారు ఏదో చేయాలని. ఇంతే కాదు ఇంకొక క్రేజీ ఎక్సైటింగ్ న్యూస్ వచ్చేసరికి 'మై హీరో అకాడమియా విజిలాంటెస్' ఫైనల్లీ యానిమే అయితే అనౌన్స్ అయిపోయింది. సో 'మై హీరో అకాడమియా విజిలాంటెస్' గురించి ఎవరికైనా తెలియకపోయుంటే ఇదొక స్పిన్ ఆఫ్ మాంగా అనమాట. సో మనకు తెలుసు ఒక మెయిన్ పాయింట్‌కి పక్కన సైడ్ స్టోరీస్ అయితే రాస్తూ ఉంటారు కొన్ని కొన్ని పాపులర్ వాటికి. సో వాటిలో ఇది ఒకటి. 'మై హీరో అకాడమియాకి' స్పిన్ ఆఫ్ అయిన 'మై హీరో అకాడమియా విజిలాంటెస్' దీంట్లో మన మెయిన్ హీరో కోయిచి ఉంటాడనమాట. సో తన మీద అయితే ఎక్కువ బేస్డ్ అయి ఉంటుంది స్టోరీ. సో ఈ విజిలాంటెస్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి యానిమే అనౌన్స్‌మెంట్ కోసం నేను వెయిట్ చేస్తున్నా. లైక్ చేస్తే బావుండు యానిమే ఈ స్టోరీ చాలా బావుంటుందని చెప్పి ఫైనల్లీ ఇది కన్ఫర్మ్ అయిపోయింది. రిలీజ్ డేట్ కూడా చాలా దగ్గరలోనే. ఏప్రిల్ 2025లో అయితే ఇది రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించి ఒక క్యూజర్ రిలీజ్ చేశారు. టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఈ రెండిటిని మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. ヒーローだ。 ఇక మనం నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే 'చైన్సా మ్యాన్'. 'చైన్సా మ్యాన్' రెజే ఆర్క్ మూవీ మనకు తెలుసు. ఎప్పుడో అనౌన్స్ చేశారు. ఎటువంటి టీజర్‌లు, గీజర్‌లు ఏమి లేవని కొంచెం బాధలో ఉన్న మనందరికీ ఆ బాధ పోగొట్టేలాగా ఇప్పుడు 2 కీ విజువల్స్ రిలీజ్ చేశారు. అండ్ ట్రైలర్ రిలీజ్ అయింది. అఫీషియల్ ట్రైలర్. ట్రైలర్ అయితే మైండ్ బ్లోయింగ్. లిటరల్లీ నాకు తెలిసినంత వరకు ఇది చించి పడేస్తది భయ్యా. థియేటర్స్‌లోకొచ్చినాక ప్రతి ఒక్కడు దీని మీద ప్రేమ అంతా ఎంతో కురిపించడం ఆ రేంజ్‌లో ఉంది యానిమేషన్ ట్రైలర్‌లోనే. సో, ట్రైలర్‌లో చిన్న క్లిప్ కూడా మీకు చూపిస్తాను. అండ్ క్యూజువల్స్ 2 మీకు స్క్రీన్ మీద ఇక్కడ చూపిస్తాను చూడండి. సో, ఈ 2 అయితే రిలీజ్ చేశారనమాట. 俺が知り合う女がさ、全員俺んこと殺そうとしてんだけど。 సో, ఇక మనం నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే 'అహరెన్ సన్వా హకరెనాయ్'. సో, దీనికి సంబంధించి సీజన్ 2 ఫైనల్లీ అనౌన్స్ అయిపోయింది. దీని సీజన్ 1 నాకెంతో ఇష్టం. అండ్ సీజన్ 2 అనౌన్స్ చేస్తే బావుండనుకున్నా. బట్ చేయరేమో అని బాధపడ్డా కూడా. బట్ ఇప్పుడైతే కన్ఫర్మ్ అయిపోయింది. ఏప్రిల్ 2025లో రాబోతుంది. సో, మీకు దీనికి సంబంధించిన క్యూజువల్ చూపిస్తా. ఐ మీన్ ఇది కొత్తది కాదు. ప్రీవియస్‌కి క్యూజువలే. బట్ ఎప్పుడు చూపియలేదు కదా! అందుకే చూపిస్తున్నా. సో, ఇక మనం నెక్స్ట్ న్యూస్ విషయానికి వెళ్ళిపోతే 'బ్లూ బాక్స్'. సో, 'బ్లూ బాక్స్' ఇప్పుడు రీసెంట్ కంటిన్యూ అవుతుంది తెలుసు కదా! అక్టోబర్‌లో వచ్చింది డన్‌డన్‌తో పాటు. సో, 'బ్లూ బాక్స్' సంబంధించిన కోర్ 1 అయితే ఎండ్ అయిపోయింది. వీళ్ళు 1 వీక్ గ్యాప్ తీసుకున్నారు. అంటే నెక్స్ట్ వీక్ అయితే ఎపిసోడ్ ఉండదనమాట. ఆ తర్వాత మళ్ళీ జనవరి 2న అయితే
కోర్ 2 తోటి స్టార్ట్ కాబోతుంది. అంటే జనవరి 2న మళ్ళీ కంటిన్యూ కాబోతుంది. అండ్ దానికి సంబంధించి ఒక కొత్త కీ విజువల్ రిలీజ్ చేశారు. మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. దాంతో పాటు దానికి సంబంధించి ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్‌లోని క్లిప్ కూడా మీకు చూపిస్తాననమాట. కోర్ 2కి సంబంధించింది. అండ్ ఈ ట్రైలర్‌లో చూసుకుంటే వీళ్ళు ఓపెనింగ్ అండ్ ఎండింగ్ మళ్ళీ కొత్తయి చేస్తున్నట్టున్నారు. సో చూద్దాం ఎలా ఉండబోతున్నాయో. まあ仕方ない。好きって気持ちに気づいちゃったんだもん。 ఇక నెక్స్ట్ చూడగలిగితే 'ఖైజు నంబర్ 8' సీజన్ 2కి సంబంధించిన ఒక విజువల్ అయితే రిలీజ్ చేశారు. మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇదైతే నాకు చాలా అంటే చాలా ఎక్సైట్ అయ్యా. బికాస్ దీని గురించి ఎటువంటి సీజన్ 2 ఇన్ఫర్మేషన్ రాదేమో అనుకున్నా. బట్ అట్‌లీస్ట్ కీ విజువల్ అయినా రిలీజ్ చేశారు కదా! అండ్ ఈ కీ విజువల్‌లో ఉంది ఎవరో తెలుసా? వెల్ వచ్చే వరకు వెయిట్ చేయండి. క్రేజీ ఉంటుంది. అండ్ సీజన్ 2 రిలీజ్ డేట్ చూసుకుంటే మీకు జూలై 2025 అంటే సమ్మర్‌లో రిలీజ్ కాబోతుంది. బాబోయ్! సమ్మర్ ప్యాక్ అయిపోయింది తెలుసా? క్రేజీ యానిమేస్ తోటి. సో ఇక మన నెక్స్ట్ యానిమే న్యూస్ విషయానికి వెళ్ళిపోతే 'టకోపీస్ ఒరిజినల్ సిన్ యానిమే'. సో ఇది చూసుకుంటే 2025లో రాబోతుందని చెప్పారు. ఎగ్జాక్ట్‌గా ఎప్పుడొస్తుందో, ఏ సీజన్‌లో వస్తుందో చెప్పలేదు కానీ, బట్ ఇదైతే ఒక ఒరిజినల్ యానిమే అనమాట. అండ్ ఇది జంప్ ఫెస్టివల్ అయితే అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ చేశారు. మీ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా యూనిక్‌గా ఉంది. అండ్ యానిమేషన్ కూడా క్రేజీ ఉంది. నేను బాగా ఎక్సైట్ అవుతున్నా ఎలా ఉండబోతుందో. 僕はハッピー星人。宇宙にハッピーを広めるため旅を సో ఇక మన నెక్స్ట్ చూడగలిగితే మిషన్ యోజాకురా ఫ్యామిలీ సీజన్ 2 అయితే మనకి కన్ఫర్మ్ అయిపోయింది. దానికి సంబంధించి ఒక విజువల్ కూడా రిలీజ్ చేశారు. టీజర్ విజువల్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. అండ్ ఇది చూసుకుంటే 2026కి అయితే అనౌన్స్‌మెంట్ అయితే జరిగిందనమాట. అంటే 2025 కాదు 2026లో అయితే రాబోతుంది. ఇక మన నెక్స్ట్ చూడగలిగితే 'వన్ పీస్ ఎగ్ హెడ్ ఆర్క్' అయితే మనకి ఏప్రిల్‌లో రాబోతుందో తెలుసు. ఇప్పుడైతే డేట్ చెప్పేశారు. ఏప్రిల్ 6వ తారీఖున అయితే 'వన్ పీస్ ఎగ్ హెడ్' అయితే కంటిన్యూ కాబోతుంది. దానికి సంబంధించి ఒక కొత్త విజువల్ రిలీజ్ చేశారు. మీకు అక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. అంతేకాకుండా ఇంకొక క్రేజీ థింగ్ ఏంటంటే వాడా సెన్సే కన్ఫర్మ్ చేశారు. ఏంటంటే 'వన్ పీస్' సంబంధించి ఒక కొత్త మూవీ అయితే ప్రొడక్షన్‌లో ఉందని చెప్పి. సో అది ఏంటి ఎటువంటిది ఏం చెప్పలేదు. జస్ట్ ప్రొడక్షన్‌లోకి స్టార్ట్ అయిందని చెప్పారు. చూద్దాం అది ఎలా ఉండబోతుందో వచ్చినప్పుడు. సో ఇది అనమాట డే 2కి సంబంధించిన న్యూసెస్ చూసారు కదా! డే 1తో పోలిస్తే డే 2 ఏ రేంజ్ ఉంది. అసలు డే 1 పనికిరాదు దీనితోటి. అన్ని క్రేజీ న్యూసెస్ అయితే ఉన్నాయి దీంట్లో చూసుకుంటే లైక్ 'మై హీరో అకాడమీ', 'చైన్సా మ్యాన్', 'వన్ పీస్' సో ఇవన్నీ. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి. అంతేకాకుండా ఎలా అనిపించిందో కామెంట్స్‌లో తెలపండి. నెక్స్ట్ ఫోటో మళ్ళీ నెక్స్ట్ ఒకరితో ఉంటుంది. బాయ్.